దయాతల సద్గురు మహారాజుకు. ఇప్పుడు మంత్రం, ఇందాక మంత్రం గురించి తెలుసుకున్నాను. మంత్రం అంటే మననాత్ త్రాయతే ఇది మంత్ర. మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఎవరైతే మననం చేస్తారో, మంత్రాన్ని ఎవరైతే మననం చేస్తారో వాళ్ళను అది రక్షిస్తుంది, వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని చెప్పారు. అయితే మంత్రాల్లో కూడా చాలా రకాలు ఉంటాయి. వాటిల్లో గురువు ద్వారా మంత్రాన్ని ఉపదేశం పొందడం శ్రేష్టం. యూట్యూబ్లోనో, వాట్సాప్లోనో, ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లో చదువుకునేటువంటివి మంత్ర జపం కిందికి రావు, మంత్రం కిందికి రావన్నమాట. అది మంత్రమే అయినప్పటికీ కూడా గురుముఖత మనం ఉపదేశాన్ని పొందినప్పుడు మాత్రమే అది, గురువు ద్వారా ఉపదేశాన్ని పొందితేనే అది మంత్రం అవుతుంది. గురువు ద్వారా ఉపదేశం పొందలేదనుకోండి అది మంత్రం కిందికి రాదు. అట్లా అర్థమైందమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ మంత్రంలో కూడా గురువు ద్వారా ఉపదేశం పొందాలనుకున్నాం కదా, కొన్ని చోట్ల ఈ బ్రాహ్మిన్స్ కానీ కొంతమందికి గాయత్రి చెప్తారు. వడుగు అని ఉంటుంది, ఉపనయనం చేయటం, వడుగు చేయటం ఉంటుంది. ఆ ఉపనయనం చేసినప్పుడు వాళ్ళకి గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. అయితే వాళ్ళు ఆ ఉపనయన సందర్భంలో గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు. అయితే చాలామంది ఏంటంటే ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ ఉంటారనమాట. నాకు ఆయనే గురువు ఉపదేశం చేశారని. అట్లా ఉపనయన సమయంలో ఆ పండిట్ చెప్పేటువంటి మంత్రాన్ని చాలామంది పఠిస్తూ లేకపోతే జపిస్తూ, నాకు ఉపదేశంతో పని లేదు, నాకు గురువు ఉపదేశం అయిన దాంతో బరాబరి నేను ఆ మంత్రం చదువుకుంటే సరిపోతుందని అని అనుకుంటారు. అది కూడా సరైనటువంటిది కాదు. ఎప్పుడైనా కానీ ఉపదేశం చేసేటువంటి గురువు వేరే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఉపనయనం చేసేప్పుడు ఆ గురువుగారు మంత్రం చెప్పిండి పోయిండు. ఎప్పుడైనా ఆ గురువుగారు గుర్తొస్తుందా? ఈయనకి మంత్రం చదువుకుంటుంటాడు కానీ గురువుగారు గుర్తుందా? ఆ గురువుగారితో ఈయనకి ఏమైనా సంబంధం ఉందా? లేదు కదా. కాబట్టి అది గురువు ఉపదేశంతో పరిగణలోకి తీసుకోకూడదు. గురువు ఉపదేశం అనేటువంటిది ప్రత్యేకంగా ఇలా ఉపదేశాలు చేసే గురువులు ఉంటారు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళి ఉపదేశం పొందాలి. అయితే ఏ మంత్రాన్ని ఉపదేశం పొందాలి? ఇప్పుడు లోకంలో చాలా రకాల సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక అని చెప్పారు. ఈ ప్రపంచంలో మనిషికి అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక్కో సమస్య తీరడానికి ఒక్కో రకమైనటువంటి మంత్రాన్ని మనకు అందించేటువంటి సాంప్రదాయాలు, పద్ధతులు, గురువులు ఉన్నారు. లోకంలో అష్టవిధ గురువులు ఉన్నారన్నారు. అయితే ఆ గురువుల దగ్గరికి మనకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ గురువు దగ్గరికి వెళ్తే మనకున్నటువంటి కోరికలు తీర్చడం కోసం, మనకున్నటువంటి ఆ ఇబ్బందిని తొలగించడం కోసం అవి ఉపయోగపడతాయి. అట్లా కానీ మన గురువు ద్వారా ఉపదేశం పొందేటువంటి మంత్రం ఏదైతే ఉన్నదో, సద్గురువు ద్వారా ఉపదేశం, అది శ్రేష్టమైనటువంటిది అని చెప్పారు. అర్థమైందా? అందుకే సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక ఏక ఏవ పరో మంత్రం గురు నిత్యక్షరద్వయం అన్నాడు. గురు అనేటువంటి 2 అక్షరాల మంత్రమే 7 కోట్ల మహామంత్రాల కంటే శ్రేష్టము అని చెప్పారు. ఇది ఒక అర్థం. గురు అనే 2 అక్షరాలు అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే గురువు ఉపదేశించే 2 అక్షరాల మంత్రం, గురువు ఉపదేశించేటువంటి 2 అక్షరాల మంత్రం ఏదైతే ఉన్నదో అది శ్రేష్టమైనటువంటిది అన్నారు. ఆ మంత్రం గురించి ఇందాక చెప్పుకున్నాం. సోహం. ఈ సోహం అనేటువంటి ఈ 2 అక్షరాల మంత్రమే గొప్ప మంత్రం. అర్థమైందమ్మా? 7 కోట్ల మహామంత్రాల కంటే శ్రేష్టమైన మంత్రం ఇదే అనమాట. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మంత్రమైనా కానీ నోటితోటే ఉచ్చరించాలి. నోటిని కర్మేంద్రియం అంటారు. వాక్కు, పాణి, పాదం అని కర్మేంద్రియాలు. వాక్కు అనేటువంటిది కర్మేంద్రియం అన్నాడు. కానీ ఇప్పుడు ఈ సోహం అనేటువంటి మంత్రం నోటితో చదివేది కాదు. అది ఆల్రెడీ చదువుతూనే ఉంది. జీవుడు రోజు 21,600 సార్లు చదువుతూనే ఉన్నాడు. ఒకసారి లోపలికి పోయి బయటకు వస్తే ఒకసారి మంత్రం చదివినట్టు అయింది. సోహం. ప్రాణం ఒక్కసారి లోపలికి వెళ్ళి బయటకు వస్తే ఒక మంత్రం చదవడం పూర్తయింది. అంటే మనం రోజుకి ఎన్ని మంత్రాలు చదువుతున్నాం? 21,600 సార్లు మంత్రం చదువుతూనే ఉన్నాం. మనం చదవకుండా అది చదువుతుంది.
కాకపోతేనండి ఇప్పుడు మనం ఏం చేయాలి, మన దృష్టిని అటు కేంద్రీకృతం చేయాలి. మన దృష్టిని అటువైపు కేంద్రీకృతం చేస్తే ఆ ప్రయోజనం అనేటువంటిది మనకు చేకూరుతుంది. అయితే మరి ఇప్పుడు ఈ సోహం అనేటువంటి మంత్రం ఇందాక కూడా మీకు చెప్పాం, మళ్ళొకసారి బ్రహ్మంగారు చెప్పింది ఇదేను. ఆహా బ్రహ్మాండమైనది ఆది మంత్రము, మన బ్రహ్మంగారు చెప్పినది పెద్ద మంత్రము అని చెప్పింది కూడా ఇదే అనమాట. ఇంతకంటే పెద్దది ఇంకొకటి లేదు అని చెప్పారు. ఓకే, ఇంతకంటే శ్రేష్టమైనది కూడా మరొకటి లేదు. అయితే ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అంటే మనకు శక్తి కావాలి, సాధకుడికి స్థిరమైన మనసు కావాలి, ఇంద్రియ నిగ్రహం కావాలి, మనో నిగ్రహం కావాలి, ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి అనుకూలించాలి. అర్థమైంది? ఇప్పుడు మనకి లోకంలో సుఖంగా జీవించాలి అంటే ఏం కావాలి అంటే ధనం కావాలంటారు. అర్థమైందమ్మా? సుఖంగా జీవించాలి అంటే ఏం కావాలా? ధనం కావాలి అంటారు. కాకపోతే మన గురువుగారు చెప్పేటువంటిది ఏంటంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ధనం ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. ధనం కావాలంటే భౌతికంగా సంపాదించేటువంటి నోట్లు, కట్టలు, బంగారం, పొలాలు, ప్లాట్లు ఇవి ధనం అనుకుంటారు. అవి భౌతిక ధనం. వాటి గురించి కాదు గురువుగారు ప్రస్తావించేది. నువ్వు సంపాదించుకోవాల్సినటువంటి ధనం ఎలాంటిదంటే ఆధ్యాత్మిక పరమైనటువంటి ధనం నువ్వు సంపాదించుకోవాలి, జ్ఞానపరమైనటువంటి ధనం నువ్వు సంపాదించుకోవాలి. అది ఎలా నువ్వు సాధన చేస్తే వస్తుంది. అది ఆధ్యాత్మిక సాధన చేస్తే ఈ ధనం వస్తుంది అనమాట. అయితే ఇంకా ఏమని చెప్పారంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు మనకు అనుకూలించడం కోసం సోహం ధ్యానం చేస్తే మనకు ఏ జ్ఞానం కావాలంటే ఆ జ్ఞానం అందుతుంది. ఈ ప్రకృతి మనకు సహకరిస్తుంది. సోహం ధ్యానం ఎవరైతే చేస్తూ ఉంటారో ఈ మంత్ర ధ్యానం చేసేటువంటి వాళ్లకు ఈ ప్రకృతి అనుకూలిస్తుంది. మీరు చేసినటువంటి సంకల్పాన్ని ఈ ప్రకృతి ఆమోదించి మీకు అలాంటి అవకాశాలు ఇస్తుంది. సపోజ్ ఉదాహరణకమ్మా, మీరు ఖమ్మం వెళ్ళాలనుకున్నారు, ఖమ్మం కారులో వెళ్ళాలనుకున్నారు, మీ కారు పనిచేయటం లేదనుకోమ్మా, మీ కారు సరిగ్గా పనిచేయట్లేదు. ఆ రోజు మీరు ఖమ్మం వెళ్ళాలనుకున్నారు, బస్సులో వెళ్ళేంత ఆరోగ్యం లేదు. ఇప్పుడు కారులో వెళ్ళాలంటే మీరు ఈ మార్గంలో ఉండి సాధన చేస్తూ ఉంటే మీ బంధువులు, మిత్రులు ఎవరో ఫోన్ చేసి ఇట్లా నేను ఖమ్మం వెళ్తున్నా, కారు ఖాళీగానే ఉంది, ఎవరైనా వస్తారా అని వాళ్ళు ఫోన్ చేసి అడుగుతారు. మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే మీరు ఈ మార్గంలో ఉన్నారు కాబట్టి ఈ ప్రకృతి మీకు సహకరిస్తుంది. మనకు సంబంధం లేకుండానే మనం దీనికోసం ఓ ప్లాన్లు వేయాల్సినటువంటి అవసరం లేదు, దీనికోసం కుస్తీలు పట్టాల్సిన అవసరం లేదు. మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తే, మన గురువు చెప్పినటువంటి పద్ధతిని మనం ఆచరిస్తే, అనుసరిస్తే ఈ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి లౌకికంగా, అలౌకికంగా, భౌతికంగా, అభౌతికంగా మనకు సపోర్ట్ చేస్తుంది, సహకరిస్తుంది. ఓకే, అయితే ఇది సహకరించడం కోసం సోహం చేయమన్నారు. సోహం చేయాలంటే శక్తి కావాలి. ఆ శక్తి రావాలి అంటే గురు మంత్రాన్ని ఉచ్చరించాలి, పఠించాలి, జపించాలి, స్మరించాలి. అయితే జపానికి స్మరణకి కొంచెం డిఫరెన్స్ అన్నమాట. మనం జపం చేయాలి అంటే ఒక నియమం ఉంటుంది. దానికి అంగన్యాసకరన్యాసాలు చేసి మంత్రాన్ని జపిస్తారు. మంత్రాన్ని జపించాలి అంటే అంగన్యాసకరన్యాసాలు చేస్తారు. అయితే అంగన్యాసకరన్యాసాలు చేస్తే నియమాలు పాటించాలన్నమాట. అన్ని నియమాలు కొంతమంది పాటించగలుగుతారు, పాటించలేరు. అందుకే మన గురువుగారు ఏం చేస్తారంటే మంత్రాన్ని జపం చేసే అవకాశం ఉంటే చేయండి, లేకపోతే మంత్రాన్ని స్మరించండి. మంత్రాన్ని స్మరించండి. స్మరణకి జపానికి డిఫరెన్స్ ఏం లేదు. స్మరణకి జపానికి డిఫరెన్స్, అంగన్యాసకరన్యాసయుక్తంగా చేస్తే జపం అంటారు, అంగన్యాసకరన్యాసయుక్తం లేకపోతే స్మరణ అంటారు. అర్థమైందమ్మా? అందుకే నాయన గారు కూడా ఈ పాటలో చెప్తారు కదా, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస, నిరతము మరువక నిలకడగలిగే, నిరతము మరువక నిలకడగలిగే, గురిగలిగుండవే ఓ మనస, గురిగలిగుండవే ఓ మనస, సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవే ఓ మనస. సద్గురు మంత్రాన్ని స్మరించవే ఓ మనస. ఎవరు చెప్పాలి చదవమని?
మనసుకు చెప్పాలి. ఏదైనా చేయాలంటే మనం చేయాలంటే ఇది చేతులతో చేసేది కాదు కదా, మనసు చేయాలి. కాదు దానికి నచ్చ చెప్పుకోవాలి, మనసుకి నచ్చ చెప్పుకోవాలి. చెప్తే అంటది పొద్దుటే నేను చేయను పో అంటది. మామూలుగా నీకు దండం పెడతా కూర్చోవి చెయ్యవే అని చెప్పి దానికి నచ్చ. నేను ఇప్పుడు సినిమా చూడాలంటది, నేను ఇప్పుడు సీరియల్ చూడాలంటది, నేను వాట్సాప్ చూడాలంటది, నేను షాపింగ్కి వెళ్ళాలంటది. నేను నాకు కుదరదు అంటది. మామూలుగా నీకు దండం పెడతానే నేను చదివి పెట్టవే అని చెప్పి. ఇప్పుడు ఎందుకంటే దానికి చెప్పకపోతే దీన్ని కూర్చొని ఇది శరీరాన్ని కూర్చొని ఇది శరీరం కూర్చొని మంత్రం చదవాలంటే లోపల ఉన్నోడు చెప్పాలి. లోపల ఉన్నోడు చెబితే కూర్చుంటుంది ఇది. దీనికి ఆర్డర్ వేసేవాడు ఒకడు ఉన్నాడు కదా, మేనేజర్ ఒకడు ఉన్నాడు కదా, మేనేజర్ చెబితేనే ఇది కూర్చుంటుంది, మనం చెబితే కూర్చోదు. అర్థమైందా? నేను నల్ల పూజ చేస్తున్నాను సుడివాడను బయటపై ఏంది బోధలేంది అని అన్నదనుకో, ఇప్పుడు శరీరం లోపల ఉన్నోడు చెబితే శరీరం కూర్చుంటుందా? ఎంత అలసనవాడు ఉంటే ఇప్పుడు ఇవన్నీ వినాలా మనం, ఈసారి వచ్చినప్పుడు విందాంలే అని అనుకుందనుకో, అది లోపల ఉన్నోడు అనుకున్నాను అనుకో, వినగలుగుతావా? చేయగలుగుతావా? చేయలేము. ఎందుకంటే అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది అంటే కూర్చోలేను చేయలేను అని అనుకుంటారు. ఇంతలోకే ఒక పెన్నాం వచ్చింది. పెన్నాం అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే వీళ్ళ చుట్టాలందరినీ తిట్టిద్ది అనమాట వచ్చి, అది చాలా ఇష్టం అనమాట. ఏమకి ఇష్టం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ కూర్చి తిడుతుంటుంది అనమాట. అది అట్లాంటిది ఇది ఎట్లాంటిది అని తిడుతుంటే అబ్బా ఈమెకి చెవులకి అమృతం పోసినట్టు ఉంటుంది అనమాట. అప్పుడు ఇక నిద్ర రాదు. మంత్రం చదవాలంటే నిద్ర వచ్చింది కానీ వీటి కోసం నిద్ర రాదు. ఇది నిద్ర రాదనమాట, నిద్ర రాదు అప్పుడు. అది అంటే ఇష్టమైన పని చేసినప్పుడు ఎంత సుడిబడి ఉన్నా కానీ నిద్రను రానిదు. అర్థమైందమ్మా? ఇప్పుడు నిద్ర ఎప్పుడు వచ్చింది? ఇష్టం లేని పని చేసిన అంజమ్మ గారు ఇష్టం లేని పని చేసినప్పుడు నిద్ర వస్తుంటుంది అన్నమాట. అది అందుకని ఏం చేయాలంటే మనసుకు నచ్చ చెప్పుకోవాలి. వయసు పెరిగింది, శరీరానికి 50 సంవత్సరాలు వచ్చినాయి, 60 సంవత్సరాలు వచ్చినాయి, 70 సంవత్సరాలు వచ్చింది. పూర్తి ఆరోగ్యంగా ఉన్నప్పుడే నువ్వు సాధించిన ప్రగతి ఏమీ లేదు. శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు పటుత్వంగా ఉన్నప్పుడే ఏమీ సాధించలేకపోయావు. పూర్తి అవకాశాలు ఉన్న రోజునే కనీసం రోజుకు 2-3 గంటలు కూడా కూర్చొని మంత్రం చదవలేకపోయాను, ధ్యానం చేయలేకపోయాను, సద్గ్రంథ పఠనం చేయలేకపోయాను. ఇప్పుడు 50 సంవత్సరాలు దాటిన తర్వాత కూర్చుంటే నడువు నొప్పి, చూద్దామంటే కళ్ళు మంటలు పుడుతున్నాయి, నొప్పులు వస్తున్నాయి, నీళ్లు గారుతున్నాయి, 10 నిమిషాలు చదివితే మసకలు వస్తున్నాయి, అక్షరం కనబట్టలేదు, యాడికైనా పోదామంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవటం లేదు, జారి పడితే ఎవడు దిక్కు, మళ్ళా మేమే కదా నీకు అన్నీ చూడాల్సింది, ఏ ఏడుండి వెళ్ళలేవా సాల్దా. అంటే మనసు మనకి ఉన్నా కానీ పరిస్థితులు అనుకూలించట్లేదు కదా. మంత్రం చదివితే పరిస్థితులు అనుకూలిస్తాయి. మంత్ర అనుష్ఠానానికి ఉన్న శక్తి అది మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని మార్చుద్ది, మనకి మంచి అవకాశాలు కల్పించుద్ది, మన సాధనకు వీలు కల్పించిద్ది అనమాట. అందుకోసం ఇందాక నేను ఫస్టే చెప్పా, మీరు మంత్రం ఎందుకు చదవాలి అన్నదానికి నేను ఫస్టే చెప్పా. మీరు మంత్రం చదివితే ఈ మార్గంలో నిలబడతారు. ఈ గురువుగారు చెప్పినటువంటి జ్ఞానం మీద మీకు విశ్వాసం నమ్మకం పెరుగుతాయి. ఇంకోటి గురువుగారు చెప్పినట్టు అర్థమైంది, లేకపోతే ఒకటి చెబితే ఇంకో విధంగా అర్థం చేసుకుంటారు. అర్థమైంది? అందుకని మంత్రం చదవాలని చెప్పారు. మంత్ర స్మరణ ఏమని చెప్తున్నారు? సద్గురు మంత్ర స్మరణము ఎప్పుడు స్మరించవేవో మనస, నిరతము మరువక నిలకడగలిగే గురిగలిగుండవేవో మనస, గురిగలిగుండవేవో మనస. ఎట్లా చదవాలంటే గురి అంటే నమ్మకంతో చదవాలి, నమ్మకంతో చదవాలి. నిరతము మరువక నిలకడగలిగి నిరంతరం కూడా చదవాలి, మరవకుండా మర్చిపోకుండా. ఇంకోటి నిలకడగలిగి మనసుని నిలబెట్టి చదవాలి, మనసు చెల్లించకూడదు. మంత్రం చదువుతుంటే మంత్రం చెల్లించకూడదు, స్థిరంగా ఉండేట్లుగాను చేయాలి. ఎప్పుడు సాధ్యం? చెయ్యంగా అనుష్ఠానం చేయగా మన మనసుకి స్థిరత్వం ఏర్పడుతుంది, మనసు కుదుటపడుద్ది.
మనకి ఇది సంకల్పంలో చెప్పేప్పుడు కూడా ఇది చెప్తారనమాట. క్షేమ, స్థైర్య, విజయ, అభయ, ఆయు, ఆరోగ్య ఇది చెప్పినప్పుడు స్థైర్య అని చెప్తారు. స్థైర్య అంటే స్థిరత్వం. ధైర్య, స్థైర్య, ధైర్య, స్థైర్య. ధైర్యం కావాలా, స్థిరత్వంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. మనసు స్థిరంగా ఉండాలి, ఉండేట్టు చెయ్యని దండం పెట్టడం. ఆ పరమాత్మకి మనసును కూడా స్థిరంగా ఉంచేట్టు చెయ్యి తండ్రి, నాకు నేను ఇది కూడా ఒక కోరికగా కోరుకుంటున్నా, ఎందుకంటే అటు ఇటు తిరుగుతుంది, దాన్ని పట్టలేకపోతున్నా. అటు ఇటు తిరుగుతుంటే ఇప్పుడు తిరుగుతూ ఉందనుకో, మనకి ప్రాక్టీస్ లేదు కదా. ఇప్పుడు సపోజ్ ఉదాహరణ కొత్తగా మనకి బస్సులో ఎక్కించారనుకో, కండక్టర్ ఉద్యోగం ఇచ్చారు. మన ఇంకొక ఎగ్జాంపుల్ ఎట్లంటే, కండక్టరు మన ఫ్రెండు కొత్తగా బస్సులో ఆయనకు ఉద్యోగం వచ్చింది, వెళ్తాడు, ఆయనకి ఎక్స్పీరియన్సే ఉంది. మనం కొత్తగా బస్సు ఎక్కిన తర్వాత నాకు చేత కావట్లేదు, ఒకసారి టిక్కెట్లు కొట్టానే ఆ టిక్కెట్లు మనకి ఇచ్చిండు. మనం పట్టుకొని కూర్చుంటేనే ఊగుతున్నాం పడతామేమని, రేపు పట్టుకొని నిల్చుంటేనే కింద పడుతున్నాం. ఇప్పుడు కండక్టర్ అంటే ఏం చేయాలా, పట్టుకోకూడదు, దేన్ని పట్టుకోకూడదు, టిక్కెట్లు కొట్టాలా, డబ్బులు తీసుకోవాలి. అది అంటే కదులుతూ ఉన్న బస్సులో ప్రయాణం చేయటమే కష్టంగా ఉంటే, కదులుతూ ఉన్న బస్సులో టిక్కెట్లు కొట్టడం ఎట్లో, కదులుతూ ఉన్న మనసుతో సాధన చేయించడం అంత కష్టం. ఇక్కడ అంటే కదులుతూ ఉన్న మనస్సుతో సాధన చేయించడం కష్టం కదా. మరి సాధ్యం అవుతుందంటే ఆయన కండక్టర్ ప్రాక్టీస్ చేసింది కాబట్టి ఎక్స్పీరియన్స్తో వచ్చింది. మనం కొత్త కదా, మనం పట్టుకుంటే పార్లు పడతాం కదా. మనకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి, చేయంగా ఎక్స్పీరియన్స్ వస్తే సాధ్యమవుతుంది. అట్లా అంటే మనసుని నిలకడగలిగేట్లు, నిరతము మరువక నిలకడగలిగి. ఇంకోటి మంత్రం చదువు, నమ్మకంతో చదువు. గురి కలిగి ఉండవే ఓ మనసు, నమ్మకంతో చదువు. మళ్ళీ ఏదో అయ్యా గురువుగారు చెప్పిండు అయ్యా మరి చదవకపోతే ఏమన్నా అంటాడో అని కాకుండా, గురువుగారి కోసం మొక్కుబడి కోసం చదవద్దు. నువ్వు చదివితే చదవకపోతుంది, గురువుగారికి ఏమన్నా అలా అమ్మా, ఇప్పుడు నువ్వు చదవకపోతే గురువుగారికి ఏమన్నా నష్టమా? ఎవరిని ఉద్ధరించడం కోసం చదువుతున్నావు, ఎవరి బాగు కోసం చదువుతున్నావు? నిన్ను నువ్వు బాగు చేసుకోవాలంటే చదువుకో. ఉద్ధరేదాత్మనాత్మానం అవసాదయేత్. ఎవరిని ఉద్ధరించడం కోసం? నన్ను నేను ఉద్ధరించడం కోసం, నన్ను నేను బాగు చేసుకోవడం కోసం మంత్రం చదవాలా, ఒకళ్ళ కోసం కాదు. నా ఇల్లు నేను శుభ్రం చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఇంట్లో ఉండాల్సింది నేను కాబట్టి, ఆ ఇంట్లో నేనే ఉంటున్నా కాబట్టి నా ఇల్లు శుభ్రం చేసుకోకపోతే కంపు కొట్టుద్ది. వాసనలు అంటారే, దేహ వాసన, శాస్త్ర వాసన చెప్తారు కదా, వాసనాత్రయం అని చెప్పారు కదా. దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన అనేటువంటి వాసనత్రయాలన్నీ లోపలుండి కంపు కొట్టుద్ది. అర్థమైందయ్యా? కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, దమ్మము, దర్పము, ఈర్ష, అసూయ, రాగము, ద్వేషము, అహంకారము, ఇవే కదా ఉండే మలినాలు. అవన్నీ లోపలని కంపు కొడుతుంటే ఏమంత ఆనందంగా ఉండగలుగుతాను? చాలామంది ఆనందంగా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ గుణాలన్నీ లోపల ఉన్నాయి, చెడు గుణాలన్నీ లోపల ఉన్నాయి కాబట్టి ఆనందంగా లేదు, పవిత్రత లేదు. పవిత్రత రావాలి అంటే మంత్ర అనుష్ఠానం చేయాలి. మంత్ర అనుష్ఠానం చేస్తే మలినాలన్నీ తొలగిపోతాయి, శుద్ధి అవుతుంది, మనసు నిలకడగా ఉంటుంది. నిలకడగా ఉండాలి అంటే, ఆ శుద్ధి కావాలి అంటే, నేను చదివే మంత్రం నాకు శక్తినిస్తుంది, ఆ శక్తి ద్వారా నాలో ఉన్న మలినాలన్నీ తొలగిపోతాయి, నేను పవిత్రుని అవుతాను అనేటువంటి ఆ నమ్మకంతో అలా గురి పెట్టుకొని, ఆ గురితో నువ్వు మంత్రం చదవాలి. అదేగా చెప్పేది, నిరతము మరువక నిలకడగలిగి గురి కలిగి ఉండవే ఓ మనస. ఆ నమ్మకాన్ని కలిగి ఉండి నువ్వు మంత్రం చదువుకో, అప్పుడు అది నీకు ఉపయోగకరంగా ఉంటుంది. అయితే మరి ఏ మంత్రాన్ని చదవాలి అంటే, గురువు నీకు ఏ మంత్రాన్ని అయితే ఉపదేశించాడో ఆ మంత్రాన్ని చదవాలి. ఆ మంత్రం చదివేప్పుడు ఆ మంత్రం యొక్క గొప్పదనం తెలుసుకో, ఆ మంత్రం యొక్క గొప్పదనాన్ని తెలుసుకో. గొప్పదనాన్ని తెలుసుకున్నప్పుడు ఇంకా నువ్వు ఆసక్తిగా, ఇంకా నువ్వు శ్రద్ధగా అనుష్ఠానం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వస్తువు విలువ తెలియలేదనుకోండి, మన ప్రవర్తన ఒక విధంగా ఉంటుంది. వస్తువు విలువ తెలిసిందనుకోండి ఇంకో విధంగా ఉంటుంది. ఒక ఆయన
వాళ్ళ ఫ్రెండ్ వస్తే నేను మంత్రం చదువుకోవడానికి ఏమైనా మాల ఉంటే ఇయ్యి అన్నాడు. మాల ఉంటే ఇయ్యి అన్నాడు. సరే మాల లేదు కానీ అక్కడ గిన్నెలో కొన్ని రాళ్ళు ఉన్నాయి, అవి లెక్కేసుకొని మంత్రం చదువుకో అన్నాడు. ఈయన ఆ మంత్రం చదువుకోవడానికి ఆ గిన్నె పట్టుకొని వచ్చిండు. ఆ చెరువు గట్టును కూర్చొని మంత్రం చదువుతుండు. ఈ ఎక్కడ వేయాలో తెలియట్లేదు, గిన్నెలో ఉంది, మరి లెక్కేసి ఆడేయాలా ఏం అక్కడేం అవకాశం ఉంది. ఒక్కోటి చదువుకుంటూ ఆ చెరువులో వేసిండు, ఒక్కో రాయి వేసుకుంటూ చెరువులో వేసిండు. తర్వాత అవి 110 ఉన్నాయి అన్నమాట రాళ్ళు, 108 అయిపోయినాయి, 2 మిగిలినాయి. అప్పుడు ఆయన గారు అన్న తర్వాత మంత్రం చదవడం అయిపోయిందన్నాడు. ఆయన రాళ్ళు తీసుకొని రా అన్నాడు. ఆ రాళ్ళు వేయ ఇప్పుడే చెరువులో వేసే అన్నాడు. ఒక్కో మంత్రానికి ఒక్కో రాయి చెరువులో వేసా, ఇంకా 2 మిగిలినాయి అన్నాడు. అట్లేసినవి అయితే మళ్ళీ పళ్ళు తీసరాడు. అప్పుడు నువ్వు నాకు ఏదో వదినాలు ఎత్తా అన్నావు కదా అన్నాడు. ఆ గిన్నెలో 2 వదినాలు తీసపో అన్నాడు. మనం మిగతా అంటే నువ్వే చెరువులో వేసినవుగా అన్నాడు. అప్పుడు అనిపించింది అన్నాడు, అబ్బా అవి అంత నాకు ఇస్తా అన్న 1 కోటి రూపాయలు విలువ చేసే వజ్రం అన్నది ఇయ్యానా అన్నాడు. అయ్యా అన్నాడు. అంటే ఆ విలువ తెలియదు కాబట్టి నీళ్ళల్లో వేసిండు. ఇప్పుడు 2 మిగిలినాయి కదా, ఈ 2 అమ్మ అనాలి కదా, ఈ సోహంకి అనాలి కదా, వేస్తారా అయ్యి ఇంకేస్తారా నీళ్ళల్లో. అంటే ఒక వస్తువు యొక్క విలువ తెలిస్తే ఒక విధంగా వినియోగించుకుంటాం, ఒక విధంగా ఆలోచిస్తాం. ఆ వస్తువు యొక్క విలువ తెలియకపోతే కేర్లెస్, విలువ తెలియనప్పుడు కేర్లెస్ అన్నమాట. అలాగే గురువు యొక్క మంత్రం కూడా రత్నం కంటే విలువైనటువంటిది. రత్నమే విలువైనటువంటిది అనుకుంటారు. ఈ ప్రపంచంలో రత్నాలు విలువైనటువంటివి అని చెప్తారు, కానీ రత్నము కంటే విలువైనటువంటిది గురువు యొక్క ఉపదేశించినటువంటి మంత్రం. అర్థమైందమ్మా? అందుకే నాయనగారు పుస్తకం పేరు కూడా సుబోధ రత్నావళి అని పెట్టారు. పరిపూర్ణ సుబోధ రత్నావళి. అందులో వారు బోధించినటువంటివి రత్నాలు లాంటివి, రత్నాల మాల లాంటిది. అది అంత విలువైనటువంటివి నాయనగారు అందులో చెప్పారు. ఈ మంత్రం కూడా రత్నం లాంటిది, మనిషిని ప్రకాశింపచేస్తుంది, మలినాలు తొలగిస్తుంది, మనసు నిశ్చలంగా నిలకడగా ఉండటానికి దోహదం చేస్తుంది, ఆనందాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. మంత్రాన్ని అనుష్ఠానం చేయాలంటే నమ్మకంగా చదవాలి అంటే అది ఎంత విలువైందో ముందుకు మనసుకు అర్థమయ్యేట్టు చెప్పాలి. దాని యొక్క విలువ చెప్పినవనుకోమ్మా, అప్పుడు మనసు. ఇప్పుడు ఒక ఆయన వెళ్ళి ఒక చోట కూర్చున్నాడు, వాకింగ్కి వెళ్ళిండమ్మ. వాకింగ్కి వెళ్తే ఒక చోట రాయి ఉంటే రాయి మీద కూర్చున్నాడు. ఈయన కూర్చుంటే కాసేపటికి ఒక ఆయన మామూలు పాత చొక్కా దొడుక్కొని ఒక ఆయన వచ్చి అక్కడ కూర్చున్నాడు. ఈయన కూర్చున్న బల్ల మీదనే కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత ఆయన వెళ్తాడు, ఆ పాత చొక్కా దొడుక్కొని ఆయన వెళ్తుంటే అట్నుంచి ఒక ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు అటు నుంచి వస్తుంటే ఈ పాత చొక్కా దొడుక్కున్న ఆయనకు దండాలు పెడుతున్నారు. ఈ పాత చొక్కా దొడుకుని ఇప్పుడు దాకా నా పక్కనే కూర్చున్నాడు, వీళ్ళందరూ దండాలు పెడుతున్నారు, ఎవరు ఏంటి అని అంటే ఈయన హిమాలయాల నుంచి వచ్చినటువంటి మహాశక్తులు ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి మహాత్ముడు తండ్రి, ఆయన యొక్క దర్శనం అయింది మాకు, సంతోషిస్తాను. నీకు దర్శనం అయితేనేటంటే నీ పక్కన అర్ధగంట కూర్చున్నాడు ఇక్కడ అంటే ఆయన గొప్పవాడు అనే విషయం ఈయనకు తెలియదు. పక్కనే కూర్చున్నాడు, పట్టించుకోవాలి. ఆయన పక్కనే కూర్చున్నా కానీ ఆయన ఇక్కడ కూర్చుంటే పాత చొక్కా దొడుకుని కానీ ఇద్దరికి కూర్చుండు. పాత చొక్కా దొడుకుని నా పక్కన కూర్చుండే జరిగింది అనమాట. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వచ్చి ఆయనకి వంగి సలాం చేస్తూ ఉంటే, నమస్కారం చేస్తూ ఉంటే ఈయనకు అనిపించింది, అబ్బా అంతటి మహాత్ముడు నా పక్కన ఉన్నా నేను గుర్తించలేకపోయాననేటువంటి తపన లోపల. అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన పాదాల మీద పడి నమస్కరించి, అయ్యా నువ్వు నా పక్కనే ఉన్నా కానీ నేను గుర్తించలేకున్నా, నా దౌర్భాగ్యం అలాంటిది, నన్ను క్షమించి ఆశీర్వదించండి అని చెప్పి విలువ తెలిస్తే అలా, విలువ తెలియకపోతే ఇలా. విలువ తెలిస్తే అలా. ఇప్పుడు గురువు జీవించి ఉన్న కాలంలో చాలామందికి ఆ విలువ తెలియదు. గురువు జీవించి ఉన్న కాలంలో ఆ విలువ తెలియదు. గురువు పరమైన తర్వాత చాలామంది మేల్కొంటారు. గురువు పరమైన తర్వాత అబ్బా అప్పుడు మాకు ఈ జ్ఞానం లేదు, ఉన్నట్లయితే ఇంకెంత గొప్పగా జీవించేవాళ్ళము, ఇంకెంత గొప్పగా ఆచరించేవాళ్ళము అని అనుకుంటారు. అర్థమైందమ్మా? అందుకే
దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోండి. దీపం అంటే ఇంట్లో వెలిగించే దీపం కాదు, ఒంట్లో వెలిగే దీపం. ఒంట్లో వెలిగే దీపం ఉన్నప్పుడే ఇందులో నువ్వు సరి చేసుకోవాల్సినవన్నీ సరి చేసుకోవాలి. అంతే తప్ప ఇంట్లో దీపం వెలగట్లేదు, దాంట్లో దీపం వెలిగితేయింది, వెలగకపోతేయింది, దాన్ని ఎవడు పట్టించుకుంటాడు, అది ఏడు వదిలిపెట్టే ఇల్లేనా. ఇందులో ఈ దీపం వెలక్కపోతే ఇది పుట్టుకోమంటుంది, ఇది ఎందుకు పనికిరాదు. అర్థమైందయ్యా? అందుకని మంత్రం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనకు. ఫస్ట్ ఓం నమః అంటారు, అంటే ఫస్ట్ ఓంకారానికి నమస్కరించాలి అనేటువంటిది ఇక్కడ మనకు సూచించారు. ఓంకారానికి ఎందుకు నమస్కరించాలి అంటే చాలామంది సాంప్రదాయంలో ఉండేటువంటి కొంతమంది ఓంకారానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు అనమాట. కానీ యోగశాస్త్రంలో ఓంకారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరణ మామనుస్మరణ అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక పదాన్ని సూచిస్తారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఈ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళేటువంటి చివరి క్షణంలో ఓం అనేటువంటి అక్షరాన్ని నీ మనసులో స్మరించు. వ్యాహరన్ మామనుస్మరన్, నీ యొక్క మనసులో యొక్క ఓంకారాన్ని ఉచ్చరించు అని చెప్పారు. కానీ కొంతమంది ఏమని చెప్పారు అంటే ఈ ఓంకారాన్ని ఎలా జపించాలి అనేటువంటిది, ఓంకారాన్ని నువ్వు జపించాల్సినటువంటి అవసరం, సోహం అంటేనే ఓంకారం. సోహంలో ఉన్నటువంటి సకారాన్ని హకారాన్ని తీసేస్తే మిగిలి ఉండేది ఓంకారం. సోహం వేరే, ఓంకారం వేరే కాదు, రెండు ఒక్కటే. శబ్ద బ్రహ్మము రెండు ఒకటే, దాన్ని శబ్ద బ్రహ్మము అన్నారు. శబ్ద బ్రహ్మం అంటే మన శరీరంలో ఓం అనేటువంటి శబ్దము ప్రతిధ్వనిస్తుంది, ప్రతి క్షణం కూడా ప్రతిధ్వనిస్తుంది. మన శరీరంలోనే కాదమ్మా, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో కూడా, మన చుట్టూ ఉండేటువంటి యావత్ ప్రకృతి మొత్తంలో కూడా ఓంకారమే ప్రతిధ్వనిస్తుంది. అమ్మా చెప్తాం. అయితే మనసు మిగతా విషయాలన్నింటినీ విడిచిపెడితే ఆ ధ్వని మనకి వినిపిస్తుంది అనమాట. మరి మనసు వేరే వాటిని వినకుండా ఉంటే కదా, అంటే ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడినప్పుడు. అర్థమైందమ్మా? మన మనసు ఎటువైపు బయటికి వెళ్ళకూడదు, బయట ఏవి మన లోపలికి రాకుండా చూడాలి. బయట నుంచి లోపలికి ఏమీ రాకూడదు, లోపల నుంచి బయటికి ఏమీ పోకుండా మనసు నిలకడగా ఉన్నటువంటి సందర్భంలో, ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడి ఉన్నటువంటి సందర్భంలో, అర్థమైందమ్మా? అప్పుడు మనకి లోపలనే ఆ యొక్క ప్రణవ ధ్వని అనేటువంటిది మనకు ప్రకటితం అవుతుంది. అర్థమైందమ్మా? అంటే ఓం అనేటువంటి దానికి ఫస్ట్ ఓం నమః శ్రీ గురుదేవాయ అని చెప్తారు. అంటే ముందు ఓంకారానికి నమస్కరించు. అర్థమైందమ్మా? శ్రీ గురుదేవుడు ఆయన గురుస్వరూపం, ఓంకారమే గురుస్వరూపం. అయితే ఓంకారం కంటే గురుస్వరూపం అతీతమైనటువంటిది చెప్పారు గురుగారు. ఓంకారం కంటే అతీతమైనటువంటిది గురుస్వరూపం. ఓంకారం శబ్ద బ్రహ్మం అయితే గురుస్వరూపము నిశ్శబ్ద బ్రహ్మము అని చెప్పారు. గురుస్వరూపము నిశ్శబ్ద బ్రహ్మము అని చెప్పారు. అయితే అలాంటి నిశ్శబ్ద స్వరూపమైనటువంటి పరమాత్మను తెలుసుకోవాలి అంటే ముందు నీకు ఈ మాట్లాడే శబ్ద బ్రహ్మం కావాలి. గురువు మాట్లాడాలి. గురువు చెప్పేటువంటి జ్ఞానమే ఓంకార స్వరూపం. గురువు చెప్పేటువంటి జ్ఞానమే ఈ శబ్ద బ్రహ్మమే ఓంకారం యొక్క స్వరూపం. నిశ్శబ్దము గురుస్వరూపం. అర్థమైందమ్మా? ముందు గురువుకు నమస్కరించాలి. ఓం నమః శ్రీ గురుదేవాయ, గురు పరమాత్మకు నమస్కారము. అంటే మనలో సహస్రార చక్రంలో ప్రకాశించేటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉన్నదో దానికి అది గురుస్వరూపము, దానికి నమస్కారం. ఓం నమః శ్రీ గురుదేవాయ. అదే అయితే ఆ ప్రకాశం లోపల వెళ్ళేటువంటి ఆ ప్రకాశం ఏదైతే ఉన్నదో అదే పరమ పురుషుడు, పరమ పురుషాయ. అర్థమైందమ్మా? పురుషులలో శ్రేష్టమైనటువంటిది అని అర్థం అన్నమాట. అక్కడ పరమ పురుషాయ అంటే మరి అంటే ఆ గురుస్వరూపము పురుషుడా, మరి అది స్త్రీయా అంటే ఇట్లా అంటే ఇప్పుడు పరమ పురుష అంటే ఇప్పుడు ఆడోళ్ళు కూడా గురువులు అయిన వాళ్ళు ఉన్నారు కమ్మా. ఇప్పుడు మగోళ్ళ గురువులు అయితే అది వేరే విషయం. ఇప్పుడు ఆడోళ్ళ గురువులు అయితే మరి వాళ్ళను కూడా పరమ పురుషాయ అని అంటారా?
మరి అదేంది గురుగారు పరమ మహిళాయానని అన్నారు కదా, మరి పరమ పురుషాయనని మంత్రంలో చెప్పాను, మరి పరమ మహిళాయానని అనాలి కదా అనే డౌట్ వచ్చింది కొంతమందికి. ఇక్కడ చెప్పింది భౌతికమైనటువంటి శరీరాన్ని ఉద్దేశించి కాదు, భౌతికమైనటువంటి శరీరాన్ని ఉద్దేశించి కాదు. ఇక్కడ గురువు అంటే పరమాత్మ స్వరూపం, గురువు అంటే పరమాత్మ స్వరూపం. అట్టి పరమాత్మ స్వరూపాన్ని పురుషుడు అని చెప్పారు, దాన్ని పురుషుడు అని చెప్పారు. ఎట్లా అంటే అర్ధనారీశ్వర తత్వం అన్నారు. ఏమన్నారు? అర్ధనారీశ్వర తత్వం. ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు. అర్థమైందమ్మా? పార్వతీ పరమేశ్వరుడు, లక్ష్మీ నారాయణులు, సరస్వతి బ్రహ్మలు, అంతేకమ్మా, రుక్మిణి శ్రీకృష్ణ పరమాత్మ, సీతారాముడు అంటే ప్రకృతి పురుషుడు. ఈ శరీరము ప్రకృతి, ఈ శరీరము ప్రకృతి, ఇందులో ఉన్నటువంటి చైతన్యము పురుషుడు, ఇందులో ఉన్న చైతన్యము పురుషుడు. ఈ శరీరం ప్రకృతి, అందులో ఉన్న చైతన్యం పురుషుడు. ఈ శరీరం ప్రకృతి, అందులో ఉన్న చైతన్యం పురుషుడు. ఈ శరీరం ప్రకృతి, ఈ శరీరంలో ఉన్న చైతన్యం పురుషుడు. ఇప్పుడు పురుషుడా స్త్రీయా? రెండు కలిసే ఉన్నాయి. అర్ధనారీశ్వర తత్వం ఉంది. పైకి కనిపించేటువంటి శరీరము ప్రకృతి, ప్రకృతి అది. ఆ లోపల వెలిగేటువంటి శరీరము పురుషతత్వం. ఇది స్త్రీతత్వం. స్త్రీ అంటే సకారము, తకారము, రకారము కలిసినటువంటిది. స్త్రీ అంటే ఏంటది? సత్వ, రజస్, తమస్సు. సత్వ, రజస్, తమస్సులతో కూడి ఉన్నటువంటి ప్రకృతి ఈ శరీరము. ఈ ప్రకృతిలో ఉండేటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది పురుషుడు, అది పురుషుడు. ఒకసారి మీరాబాయి ఒక చోట ఒక మహాత్ముడు వచ్చాడు అంటే దర్శించుకోవటానికి వెళ్ళాలి అనుకుంటుంది. పూర్వకాలంలో భాగవతులు అనేవాళ్ళు వీళ్ళని. ఎవరైనా కానీ మహాత్ములు ఆ ప్రాంతంలోకి వస్తే, ఇప్పుడు సపోజు మనం ఇక్కడ ఉన్నామనుకోమ్మా, షాపూర్ నగర్లో ఒక మహాత్ముడు వచ్చాడని మనకు తెలిసిందనుకోమ్మా. పూర్వకాలంలో ఒక భక్తుడు ధర్మం ఏంటంటే, మీరు నివసించే ప్రాంతంలోకి ఒక మహాత్ముడు వస్తే మీరు వెళ్ళి ఆ మహాత్ముడిని దర్శించుకొని రావాలి, ఇది భాగవత ధర్మం అని చెప్పేది. అట్లా చెప్పేవారు అనమాట, చెప్పేవారు. అయితే మీరాబాయి నివసించేటువంటి ప్రాంతంలో ఒక మహాత్ముడు, ఒక సద్గురువు వచ్చారు అని చెప్తే దర్శించుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి అనుకుంటుంది. చెప్పారు, మహాత్ముడు వచ్చారంటే వెళ్ళి దర్శించుకోవాలని. ఈవిడ వెళ్తుందన్నమాట, దర్శించుకోవడానికి వెళ్తుందన్నమాట. వెళ్తే గేటు కాడోళ్ళే లోపలికి రానియట్లేదు, గేటు కాడోళ్ళే లోపలికి రానియట్లేదు. ఏనాయన లోపల, మా గురువు గారు స్త్రీలను చూడరు, స్త్రీలతో మాట్లాడరు. మా గురువుగారు స్త్రీలను చూడరు, స్త్రీలతో మాట్లాడరు, పురుషులతోనే మాత్రమే మాట్లాడతారు, పురుషుల్నే చూస్తారు. ఇది మా గురువుగారి నియమం అంట. అప్పుడు ఈవిడ ఒక మెసేజ్ పంపిస్తాను, నాయన మీ గురువుగారికి ఒక మెసేజ్ పంపించు. ఈ ప్రపంచంలో ఇంతమంది పురుషులు ఉన్నారా? ప్రపంచంలో ఎంతమంది పురుషులు ఉన్నారు, ఎంతమంది స్త్రీలు ఉన్నారు? ప్రపంచం మొత్తానికి పురుషుడు ఒక్కడే కదా, ప్రపంచం మొత్తానికి ఉన్నది ఒక్కటేగా పురుషుడు. మరి మీ గురువు గారి దగ్గర స్త్రీతత్వం ఉంది, మీ శిష్యుల దగ్గర స్త్రీతత్వం ఉంది, నా దగ్గర స్త్రీతత్వం ఉంది, అందరూ స్త్రీలే కదా. మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతి మొత్తం స్త్రీ స్వరూపమే కదా. మీ గురువుగారి శరీరం కూడా స్త్రీ స్వరూపమే కదా. మరి స్త్రీని చూడను అంటే మీ గురువుగారి శరీరాన్ని విడిచిపెట్టాలి. వెళ్ళి మీ గురువుగారికి ఇలా చెప్పు అంట. స్త్రీని చూడను అంటే మీ గురువుగారి శరీరాన్ని కూడా చూసుకోకూడదు, విడిచిపెట్టాలి. పురుషుడు ఒక్కడే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులన్నిటికీ పురుషోత్తముడొక్కడే. ఆ పురుషోత్తముడు మీ గురువుగారిలో ఉన్నట్టే నాలో కూడా ఉన్నాడు, వెళ్ళి చెప్పు అంటది. శిష్యుడు వెళ్ళి, అయ్యా ఏదో పురుషుడు అంట, స్త్రీ అంట, అర్ధనారీశ్వర తత్వం అంట, అది మరి మీలో కూడా స్త్రీతత్వం ఉందంట. ఈ ప్రపంచంలో అసలు ఎంతమంది పురుషులు ఉన్నారు? ఉన్నది ఒక్కడే కదా పురుషుడు, ఉన్న పురుషుడు ఒక్కడే, పురుషోత్తముడు అతడే అని ఏదో చెబుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఆమెకేమైనా క్రాక్ అనుకుంటా, పిచ్చి అనుకుంటా. అప్పుడు ఆయన గురువుగారు
ఆ మాట వినగానే రియలైజ్ అవుతారు, నాయన పిచ్చి ఆవిడ కాదు, మనకి పట్టిన పిచ్చిని వదిలించడానికి వచ్చినటువంటి మహాతల్లి జగన్మాత ఆవిడ, పద వెళ్ళి ఆవిడ పాదాల మీద పడాలని చెప్పి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అమ్మ నన్ను క్షమించు, నేను ఇప్పటి వరకు కూడా భౌతికంగా కనిపించేటువంటి శరీరాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని పురుషులని స్త్రీలు అనేటువంటి ఆలోచనతో ఉన్నా, ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి జ్ఞానంతో నాకు కళ్ళు తెరుచుకున్నట్లయినాయి. ఎందుకంటే తల్లి మొత్తం స్త్రీ పురుషులు అనేటువంటి భేదాభిప్రాయం లౌకికంగా ఉంది కాబట్టి నేను అలా మాట్లాడా. మీరు చెప్పినటువంటి ఆధ్యాత్మిక కోణం ఏదైతే ఉన్నదో నన్ను మేల్కొల్పినట్లయింది. ఈ ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి అన్ని ప్రాణులు పురుష స్వరూపాలు, స్త్రీ స్వరూపాలే. అన్ని ప్రాణులు స్త్రీ స్వరూపాలే. కానీ పురుషోత్తముడు ఒక్కడే, చైతన్యము, ఆత్మస్వరూపము. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 15వ అధ్యాయంలో చెప్పినటువంటి క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు. క్షరపురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ. అట్టి పురుషోత్తముడికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించిన తల్లి నీకు నమస్కారం తల్లి అని చెప్పింది. ఇక్కడ మనకి చెప్పినటువంటి గురుస్వరూపం ఏదైతే ఉన్నదో, గుణము లేని రూపము లేనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి ప్రకాశ స్వరూపము, చైతన్యం ఏదైతే ఉన్నదో, ఆ బ్రహ్మ పదార్థం ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ పరమ పురుషుడు అని చెప్పారు. పరమ పురుషుడు మనకు శుభాన్ని కలిగించేటువంటి ఆ శ్రీ గురుదేవుడు ఎవరైతే ఉన్నారో, గుణరూపము లేనటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ పరమ పురుషాయ అంటూ పరమ పురుషుడు అని కీర్తించటం అనేటువంటిది. సర్వదేవతా వశీకరాయ, అట్టి ఆ గురుస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ గురుస్వరూపాన్ని అనుసరించే సమస్త దేవతలు కూడా ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ గురు పరమాత్మకు లోబడే ఉన్నారు ఈ దేవతలందరూ. ఇప్పుడు లోకంలో చెప్పబడేటువంటి దేవతలందరూ కూడా ఆ యొక్క గురుస్వరూపానికి వశీభూతమయ్యే ఉన్నారు. ఆ గురు పరమాత్మకు వశీభూతమయ్యే ఉన్నారు. ఆ గురువుకి భిన్నంగా లేరు. అర్థమైందమ్మా? సమస్త దేవతలు కూడా గురువు కంటే ఎక్కువ కాదు. గురువు కంటే ఎక్కువ కాదు అంటే దేవతలే ఎక్కువ అనుకుంటారు. ఈ ప్రపంచంలో దేవతలే ఎక్కువ అనుకుంటారు. కానీ దేవతల కంటే శ్రేష్టమైనటువంటి వాడు గురు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని చెప్పి. అంటే బ్రహ్మ కంటే, విష్ణువు కంటే, ఈశ్వరుడు కంటే సాక్షాత్తు ఆ యొక్క పరబ్రహ్మమే శ్రేష్టమైనటువంటిది అని చెప్పి గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటూ కూడా కీర్తించడం అనేటువంటిది. అంటే పరబ్రహ్మముతో సమానమైనటువంటిది గురుస్వరూపం. అట్టి గురుస్వరూపము త్రిమూర్తుల కంటే, త్రిమాతల కంటే కూడా శ్రేష్టమైన. దేవ కిన్నెర గంధర్వాహ పితృ యక్షాస్తు చారణాహ అని చెప్పి మనకు గురుగీతలో చెప్తారు. అదేనమ్మా, దేవ కిన్నెర గంధర్వాహ పితృ యక్ష చారణ అని చెప్తారు. అంటే దేవతలు, కిన్నెరులు, గంధర్వులు, పితృదేవతలు వీళ్ళందరికంటే శ్రేష్టమైనటువంటి వాడు గురువు. యక్షులు, చారణులు వీళ్ళందరికంటే శ్రేష్టమైనటువంటిది గురుస్వరూపం. ఈ మిగతా దేవతలందరూ కూడా ఆ పరమాత్మనే సేవిస్తున్నారు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త దేవతాగణం మొత్తం ఎవరిని సేవిస్తున్నారు? పరమాత్మనే సేవిస్తున్నారు. ఆ దేవతాగణం మొత్తం పుట్టిందెందుకు? పరమాత్మను సేవించడం కోసమే. పరమాత్మను సేవించడం కోసమే దేవతలు ఉద్భవించారు. పరమాత్మను సేవించడం కోసమే సమస్త ప్రకృతి ఉంది. అర్థమైందమ్మా? ఒక పాట రాయటం జరిగిందమ్మా ఇంతకుముందు, ఎప్పుడు చదువుకుంటాం. హరిహర సురవరులు మీ పద సేవలు చేయగను, హరిహర సురవరులు మీ పద సేవలు చేయగను, ధరణిలో నేనెంత నాపై దయజూపుము దేవా,
నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర నమో దేశికేంద్ర జయ జయ నమో సత్యసాంద్ర హరిహర సురవరులు మీ పద సేవలు చేయగను. హరిహర సుర దేవతలు, హరిహర సురవరులు అంటే హరిహర బ్రహ్మేంద్రాది దేవతలందరూ ఆ యొక్క పరమాత్మ యొక్క పదసేవ చేయడానికి వెళ్ళారట. పరమాత్మ యొక్క పదసేవ చేస్తున్నారు. మీ పరమాత్మ హరిహర బ్రహ్మేంద్రాది దేవతలందరూ వచ్చి నీ సేవ చేస్తుంటే ధరణిలో నేనెంత అమ్మ. ఈ అనంతమైనటువంటి విశ్వంలో ప్రపంచంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి దేశాల్లో ఒకానొక దేశం, ఒకానొక రాష్ట్రం, ఒకానొక జిల్లా, ఒకానొక గ్రామం, ఒకానొక వీధి, ఒకానొక ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న నేనెంత ధరణిలో ఈ ప్రపంచంలో నేనెంత నలుసంత నాపై దయచూపు. నేను హరిహర బ్రహ్మేంద్రాది దేవతలందరూ ఎలా పూజ చేస్తున్నారో నేను కూడా అంతే చేస్తున్నా. నేను కూడా అంతే. మరి వాళ్ళ మోజులో పడి, దేవతల మోజులో పడి నన్ను మర్చిపోతామేమో. ఏ సుభాష్ నగర్ లేని ఏడ ఈ మూల కూర్చొని గురుడా అంటే మర్చిపోతారేమోనని నువ్వు మర్చిపో మాకు స్వామి నన్ను, నేను కూడా నిన్నే వేడుకుంటున్నా. ఆ భావన అర్థమైందమ్మా. సర్వదేవత వశీకరాయ అంటే సమస్త దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడి జీవిస్తున్నారు. అర్థమైందమ్మా. పరమాత్మ యొక్క ఆజ్ఞ ఉండటం చదివిన పరమాత్మ యొక్క ఆజ్ఞకు లోబడే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు, విష్ణుమూర్తి పోషణ చేస్తున్నాడు, రుద్రుడు లయం చేస్తూ ఉన్నాడు, సరస్వతీదేవి ఈ యొక్క జ్ఞానశక్తిని ప్రసరింపచేస్తూ ఉంది. అర్థమైందమ్మా. పార్వతీదేవి ఈ లోకంలో ఉండేటువంటి వాళ్లకు శక్తి సామర్థ్యాన్ని ప్రసాదిస్తూ ఉంది. లక్ష్మీదేవి వీళ్లకు కావలసినటువంటి సంపదలను అనుగ్రహిస్తుంది. గాలి వీస్తుంది, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, భూమి మొలకెత్తేట్టు చేస్తుంది. ఈ ప్రకృతి మొత్తం, ప్రకృతిలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా, ఈ ప్రపంచాన్ని నడిపించేటువంటి దేవతా శక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్రియావంతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకు? వీళ్ళందరూ నీకోసమే పనిచేస్తున్నారు, నీకు లోబడి పనిచేస్తున్నారు, నీకు వశమై పనిచేస్తున్నారు. అంతటి గొప్పవాడివి నువ్వు. సమస్త దేవతలను వశీభూతమర్చుకున్నటువంటి శక్తి కలిగి ఉన్నటువంటి సుప్రీం పవర్ను, సూపర్ పవర్ను, పరబ్రహ్మ స్వరూపానివి నువ్వు, పరమ ప్రకాశ స్వరూపానివి నీవు. పరమాత్మ అంత గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి మిమ్మలను ఆరాధిస్తే, మిమ్మలను దర్శిస్తే, మీకు నమస్కరిస్తే నాకున్నటువంటి సమస్త అరిష్టాలు నశిస్తాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. కానీ భగవద్గీతలో ఒక మాట చెప్తారు. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత అని చెప్తారు 3వ అధ్యాయంలో. దేవాన్ భావయతానేన తే దేవ భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యత. ఈ లోకంలో దేవతలు ఉన్నారు. వాళ్ళ డ్యూటీ ఏంటి? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఏదైనా అడిగితే వాళ్ళ కోరికలు తీర్చాలి. దేవతలు పుట్టిందే అందుకోసం. ఈ ప్రపంచంలో దేవతలు పుట్టిందే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణుల యొక్క అవసరాలను తీర్చడం కోసం. పరమాత్మ ముందే చెప్తాడు, ఈ లోకం ఓ దేవతలారా, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాణులు ఎప్పుడైనా ఏదైనా కావాలని అడిగితే, వాళ్ళు రూల్ ప్రకారం అడిగితే, వాళ్ళు కూడా ఒక రూల్ ప్రకారం ఫాలో అయ్యి అడిగితే మీరు ప్రొవైడ్ చేయండి. వాళ్ళ అర్హతను అనుసరించి వాళ్ళు అడిగినవన్నీ తీర్చండి, వాళ్ళ కోరికలను నెరవేర్చండి అని చెప్పి భగవద్గీతలో చెప్తారు. దేవతలకు అట్నుంచి చెప్పారు, ప్రజలకు కూడా చెప్పారు. నాయన, దేవతలు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీరు టచ్లో ఉండండి. దేవతలతో మీరు టచ్లో ఉండండి. మీ ఫీలింగ్స్ వాళ్ళకు స్పష్టంగా అర్థమయ్యేట్టు చెప్తే, వాళ్ళు ఏమైతే నియమాలు చెప్తారో అవి మీరు ఫాలో అయితే మీ కోరికలన్నీ తీర్చేస్తారు. మీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా
క్లియర్ అవుతాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదని చెప్పి మనకు 3వ అధ్యాయంలో కూడా చెప్తారు. అయితే ఇక్కడ మనకి ఆ దేవతలతో పని లేదు, అక్కడ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే సమస్త దేవతలను వశీభూతమనర్చుకున్నటువంటి ఏ సద్గురు పరమాత్మ స్వరూపం ఉన్నారో అట్టి పరమాత్మ యొక్క స్వరూపాన్ని దర్శించి అట్టి పరమాత్మ యొక్క స్వరూపాన్ని అనుభూతి చెందినటువంటి వాడికి సమస్త అరిష్టాలు నశిస్తాయి, సమస్త దోషాలు నశిస్తాయి. అర్థమైందమ్మా? పునీతుడైపోతాడు, పవిత్రుడైపోతాడు. అందుకే సర్వారిష్ట వినాశాయ, సమస్త అరిష్టాలు కూడా, సమస్త కష్టాలు దోషాలు అన్నీ కూడా నశించిపోతాయి. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. అర్థమైందమ్మా? అరిష్టాలంటే శత్రువులు, శత్రువుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు దుఃఖాలు నష్టాలు, శత్రువుల ద్వారా వచ్చేటువంటి కష్టాలు దుఃఖాలు నష్టాలు అవన్నీ నశించుతాయి, అవన్నీ తొలగిపోతాయి. అంతేకమ్మా? సర్వారిష్ట సర్వదేవత వశీకరాయ సర్వారిష్ట వినాశ సర్వమంత్ర ఛేదనాయ, సర్వమంత్ర ఛేదనాయ. అయితే ఉపదేశం తీసుకోన్న ముందు చాలా మంత్రాలు చదివినాను. ఉపదేశం తీసుకోకముందు గురువుగారి దగ్గరకు రాకముందు ఎవరో చెప్పారని రామమంత్రం చదివిండు, ఎవరో చెప్పారని పంచాక్షరి చదివిండు, ఎవరో చదివారని అష్టాక్షరి చదివిండు, ఎవరో చదివారని శ్రీమాత్రనైన మహా అని చదివిండు. ఇట్లా రకరకాల మంత్రాలు రకరకాల అనుష్ఠానాలు చేసి ఉన్నాడు సాధకుడు. ఒక సాధకుడు అనుష్ఠానం చే. ఇప్పుడు గురువు దగ్గరకు వచ్చిన తర్వాత సమస్త మంత్రాల అన్నిటికంటే కూడా ఇందాక 7 కోట్ల మహామంత్రాల కంటే కూడా శ్రేష్టమైనటువంటి మంత్రాలన్నిటికీ కూడా తల్లి మంత్రమైనటువంటి, మంత్రాలన్నిటికీ కూడా తల్లి మంత్రమైనటువంటి మాతృమంత్రమైనటువంటి ఈ యొక్క గురుమంత్రాన్ని ఉపదేశించటం ద్వారా ఆ గురుస్వరూపాన్ని దర్శింప చేయటం చేత మిగతా మంత్రాలన్నీ చదవవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. ఈ మంత్రాలు చదివితే తప్పని కాదు, నువ్వు చదవవలసిన అవసరం లేదు. ఆ మంత్రాలన్నింటినీ ఛేదించు, ఆ మంత్రాలన్నింటినీ ఛేదించు. ఇక నీ మనసులో నుంచి తీసేయి, నీ మనసులో నుంచి తీసేయి. అయ్యో ఇవాళ గురువారం నేను ఆ మంత్రం చదవలేదు, శుక్రవారం ఈ మంత్రం చదవలేదు, శనివారం ఆ మంత్రం చదవలేదు, సోమవారం ఆ మంత్రం, నీకు ఆలోచన అవసరం లేదు. అర్థమైందమ్మా? ఆదివారం నాడు ఆదిత్య హృదయం చదువుతా, సోమవారం నాడు శివస్తోత్రం చదువుతా, మంగళవారం నాడు అంగారక స్తోత్రం చదువుతా, బుధవారం నాడు వినాయకుడి స్తోత్రం చదువుతా, గురువారం నాడు సాయిబాబా స్తోత్రం చదువుతా, శుక్రవారం లక్ష్మీ స్తోత్రం చదువుతా, శనివారం వెంకటేశ్వర స్వామి స్తోత్రం చదువుతా. ఇవన్నీ చదవాల్సినటువంటి అవసరం లేదు. చదివితే చదువు నీ ఇష్టం, కానీ అవన్నీ చదవవలసినటువంటి అవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే ఆ మంత్రాల యొక్క పరాకాష్ఠ అయినటువంటి, ఆ మంత్రాల యొక్క పరాకాష్ఠ అయినటువంటి, ఆ యొక్క స్తోత్రాల యొక్క పరాకాష్ఠ అయినటువంటి ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాన్ని నువ్వు అనుభూతి చెందావు, ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపాన్ని నువ్వు అనుభూతి చెందావు. కాబట్టి అవన్నీ చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. కాబట్టి ఆ మంత్రాలన్నింటిని తీసేయి. సర్వమంత్ర ఛేదనాయ, నువ్వు ఆ స్వరూపాన్ని దర్శించినప్పుడే అవన్నీ కూడా ఛేదితమైపోతాయి, అవన్నీ నీలో లేకుండా పోతుంది. లేకుండా పోవటం అంటే వాటితో అవసరం లేదనే విషయం నీకు తెలుస్తుంది, వాటితో అవసరం లేదనేటువంటి విషయం నీకు బోధపడుతుంది. అర్థమైందా? నీకు ఆ జ్ఞానం కలిగేంత వరకు అవన్నీ కావాలి. అయ్యో మళ్ళీ ఇంకొక ఆయన ఇంకో విధంగా అర్థం, గురువుగారి దగ్గర పోతే గాయత్రి మంత్రం చదవద్దు అంటాడు, చదవద్దు అన్నాడు గురువుగారు అంటాడు. గురువుగారికి ఏం పని? నువ్వు నా మంత్రం చదవద్దని నాకేం పని, నేను ఎందుకు వద్దంట? అమ్మ నువ్వు గాయత్రి మంత్రం చదువుకుంటే నాకేంటి, పంచాక్షరి చదువుకుంటే నాకేంటి, అష్టాక్షరి చదివితే నీకేంటి, ఏ మంత్రం చదివితే నాకేంటి, నువ్వు లలిత సహస్రనామ స్తోత్రం చదువుకో, విష్ణు సహస్రనామ స్తోత్రం ఏదైనా చదువుకో, నీ ఇష్టం. ఏదైనా చదవాలా వద్దా అని నువ్వు తేల్చుకో. ఇక్కడ ఏంటంటే దేన్ని చదవద్దంటలేదమ్మా, ఇక్కడ దేన్ని చదవద్దని అంటలేదు, ఆ చదివే మంత్రంలో ఉండేటువంటి అర్థాన్ని గుర్తించమంటున్నారు ఇక్కడ. అదేనమ్మా, మనం చదివే మంత్రంలో ఉండేటువంటి అర్థాన్ని గుర్తించమంటున్నారు. ఇప్పుడు సపోజ్ ఉదాహరణకమ్మా, మనకి ఇందాక మన శరీరంలో 7 చక్రాలు చెప్పుకున్నాం. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, ఆధార చక్రంలో ఏ శక్తి పనిచేస్తుంది? గణపతి. స్వాధిష్టాన చక్రంలో బ్రహ్మ, తర్వాత మణిపూరక చక్రంలో విష్ణువు, అనాహత చక్రంలో రుద్రుడు, కంఠస్థానం విశుద్ధి చక్రంలో ఈశ్వరుడు. ఇట్లా మనకి చెప్పారు కదా, గణపతి,
అర్థమైందమ్మా? అలాగే బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు వీళ్ళందరూ మనలోని. దేవతలందరూ ఇప్పుడు ఎక్కడున్నారు? దేవతలు నీలోనే ఉన్నారు. మరి దేవతలు నీలోనే ఉండి నీలో ఎందుకున్నారు? దేవతలు ఉంటానికి ప్లేస్ లేదా? ఇప్పుడు సపోజ్ దేవతలు ఎక్కడ ఉండాలా? అసలు దేవతలు ఎక్కడ ఉండాలా? పై లోకాల్లో ఉండాలి. దేవతలు ఎక్కడ ఉండాలా? పని. మరి దేవతలు నీలో ఉండటానికి వాళ్ళకేం పని లేదా? నువ్వేమైనా దేవుడివే? నువ్వేమైనా అంత గొప్పవాడివే? దేవుడు నీలో, ఈ దేవుళ్ళందరూ నీ దగ్గర ఎందుకుంటారంటే బై ఏం గురువుగా నాకు తెలీదు, ఆ బుక్లో రాసింది. ఆ బుక్లో అంతే రాశారు గురుగారు. దేవుళ్ళందరూ నాలో ఉన్నారని వాళ్ళకేం పని లేదా ఉండటానికి? కనీసం తిరుపతి పోయి ఉండొచ్చు, కాశీ పోయి ఉండొచ్చు, శ్రీశైలం పోయి ఉండొచ్చు, భద్రాచలం పోయి ఉండొచ్చు. పుణ్యక్షేత్రాలు అన్నీ ఉంటే అక్కడెక్కడో ఉండకుండా వచ్చి నాలో ఉంటామేంటి దేవతలు? వాళ్ళు నాలో ఉంటే నేను వాళ్ళని వదిలిపెట్టి నేనే ఆడికో తిరుగుతున్నా. ఉన్నారా లేదా? గురువుగారు చెప్పారని. మరి బొక్కులు అమ్ముకోవడానికి అంతే రాసుకుంటారు గురువుగారు బొక్కుల్లో. మరి బొక్కులు అమ్ముకోవాలిగమ్మా. ఉత్త కాగితాలు ఉంటాయి, ఎవరైనా కొంటారా? కొనరు కదా. అందుకని ఇట్లాంటివన్నీ రాసి అమ్ముతారు, కొనుక్కుంటారని. అంతేనా? నిజంగానే ఉన్నారా? మనలో గణపతి, బ్రహ్మ, విష్ణు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు, వాము, ఈ దేవుళ్ళందరూ మనలో ఉన్నారా? నిజంగానే? మీరు అబద్ధం చెబుతున్నారు. అవును, మనం డబ్బులు ఇచ్చినాం కాబట్టి చెప్పారు గురువుగారు. గురువుగారు ఊరికి ఎందుకు చెబుతారు? డబ్బులు ఇస్తే చెబుతారు కాదా? అమ్మ, అయితే వీళ్ళందరూ మనలో ఉన్నారంటే వాళ్ళు ఎందుకు ఉండాలి మనలో? వాళ్ళకేంటి పని? సో ఇప్పుడు ఒక ఆయన ఇటు నుంచి ఇటు వచ్చాననుకో, ఇప్పుడు ఆంజనేయులు ఎక్కడ అనుకో, కొత్త ఆయన వస్తే ఏం చేస్తారు? ఎవరు నువ్వు? ఎందుకు వచ్చి నువ్వు? ఏంటి నీకేం పని అంటాడు. అంటవా అనవా? మా ఆశ్రమంలో రాకడానికి నీకేం పని అని అడుగుతారు కదా. అలాగే ఇప్పుడు దేవుళ్ళు ఇంతమంది నీలోకి ఈ శరీరంలోకి వస్తే నువ్వు అడగాల వద్దా? నీకేం పని ఎందుకు వచ్చి నువ్వు లోపల కానీ అడగాల వద్దా? ఇప్పుడైనా అడిగినవా? కనీసం గురువుగారు ఎప్పుడైనా కానీ ఓ గణపతి స్వామి ఇందులోకి ఎందుకు వచ్చి నువ్వు? మరి ఆయన మనం పుట్టిన కాడి నుంచి పోయేదాకా గణపతి దేవుడి యొక్క శక్తి ఇందులో ఉంటే మళ్ళీ ఇందులో ఉన్న దేవుడిని వదిలిపెట్టి మరి వినాయక చవితి ఆడాడో చేస్తానేమేంది? వినాయకుడు ఆడాడో ఉన్నటువంటి వినాయకుడు ఏడే ఉండని గురువుగారు చెప్పిండంటివి, బొక్కులో రాసిందంటివి, నిజమే అంటివి. ఆధార కమల మందున గురుడు మనస ఆది గణపతి రూపమైనాడే మనస స్వాదిష్ట కమల మందున గురుడు మనస ఆది బ్రహ్మ రూపమైనాడే మనస మణిపూర్వ కమల మందున గురుడు మనస ఆది విష్ణు రూపమైనాడే మనస. పాటలు కూడా చదువుకుంటున్నాం మనం. గణపతి ఆడుండు, బ్రహ్మదేవుడు ఏడుండు, విష్ణువు ఆడుండు చదువుకుంటున్నాం. ఇందాక చెప్పుకున్నామా లేదా? సిద్ధయ్య గారు బ్రహ్మంగారు చెప్పారని కక్కయ్య గారు పోయి టక్క 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 నరికేసిండు. దేవుళ్ళని చూడాలని చెప్పి నరికిండు. మరి నరికితే కనపడ్డారా? కనపడలా. ఇవ్వలేముంది, కనపడలేదు అంటే సూక్ష్మ శరీరంలో ఉన్నారు, సూక్ష్మ రూపంలో ఉంటారు. దేవతలు ఎలా ఉంటారు? సూక్ష్మ తేజో రూపంలో ఉంటారు. దేవతలు ప్రకాశ స్వరూపమై ఉంటారు. నాయనగారు కూడా సాంఖ్య విచారణలో ఏమని చెప్పారు? పంచదేవతల యొక్క ప్రకాశము, పంచశక్తుల యొక్క చేతనము, పంచబీజముల యొక్క చలనాంశము. 3 పాయింట్స్ అర్థమైందమ్మా? మనలో ఉన్న బీజాలు, మనలో ఉన్నటువంటి ఆ పంచబీజాలు చలన స్వరూపమై పనిచేస్తూ ఉన్నాయి. మనలో ఉండేటువంటి పంచశక్తులు చేతన రూపమై పనిచేస్తూ ఉన్నాయి. మనలో ఉన్నటువంటి పంచదేవతలు ఎలా ప్రకాశ స్వరూపమై ఉన్నాయి. అందుకే నాయనగారు పంచశక్తుల చేతనము, పంచబీజముల చలనాంశము, పంచదేవతల ప్రకాశము అని చెప్పి ఉదహరించారు. దేవతలు ఎలా ఉంటారు అంటే ప్రకాశ స్వరూపమై ఉంటారు. ఎక్కడుంటారు? మనలోనే ఉన్నారు. మరి దేవతలు ఇందులో ఉంటే
వాళ్ళకేం పని అంటే మీకేం అర్థమైంది? దేవతలు ఇందులో ఎందుకున్నారు అంటే ఇందులో దేవుడు ఉన్నాడు కాబట్టి. దేవతలు పుట్టిందే దైవానికి సేవ చేయటానికి. దేవతలు పుట్టింది ఎందుకు? దైవానికి సేవ చేయండి. దైవం ఎక్కడున్నాడు? ఇందులో అధిష్ఠితుడై ఉన్నాడు, సహస్రార చక్రమునందు పరివేష్టితుడై ఉన్నాడు. అందరికీ జయ గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.